గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఏమైనా ఇవ్వబోతున్నారు? ఎన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాంకి హాజరు కాబోతున్నారు? రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది. మే 2న జరిగే ఈ సభలో ప్రధాని మోదీ అమరావతి ప్రజలకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు? అమరావతి పేరుతో ఇప్పటికీ కూడా మీరు గ్రాఫిక్సే చూపిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్నేమంటారు? ఏదో చెప్పాలా, మనం మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది. అందుకనే ప్రధాని మోడీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. అమరావతి కంప్లీట్ చేయడానికి ఏమైనా డెడ్లైన్ పెట్టుకున్నారా? ఎలాంటివి ఫస్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? అమరావతి చాలా క్లియర్ కట్ డెడ్లైన్స్ పెట్టామండి. అమరావతి కట్టాలన్నది మీ డ్రీమా? అమరావతిలో మీ పేరు అలా ఉండిపోవాలని ఇలా కష్టపడుతున్నారు? 3 సంవత్సరాలు ఒక మంచి రాజధాని కట్టి చరిత్ర. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మొహమ్మద్. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. మే 2న జరిగే అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ రాబోతున్నారు. అసలు ఆ పనులు ఎక్కడి వరకు వచ్చినాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. బాగా బిజీగా ఉంటున్నారు. పిఎం టూర్ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి? గౌరవమైన భారత ప్రధాని మే 2వ తేదీ యాక్చువల్గా మన రాష్ట్రానికి అమరావతి పనుల్ని పునఃప్రారంభించడానికి వస్తున్నారు. మధ్యాహ్నం 3:25 ఇక్కడికి వస్తారు. దానికి సంబంధించి అనేక పనులు ఆల్మోస్ట్ 90% పూర్తయిపోయినాయి. ఇంకొక 10% పనులు కూడా బహుశా రేపు మధ్యాహ్నం లేదా రేపు ఈవినింగ్కి పూర్తయ్యే విధంగా ప్రణాళిక వచ్చి ఆ విధంగా అధికారులు అన్ని వర్క్స్ని టేకప్ చేస్తున్నారు. ఎన్ని లక్షల మంది ఈ ప్రోగ్రాంకి హాజరు కాబోతున్నారు? అసలు అమరావతి రాజధాని అనేది మన రాజధాని, మన అమరావతి. అంటే ఇది ఒక్క జిల్లాకో లేకుంటే ఒక మండలానికి సంబంధించి కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. అందుకని ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల నుంచి ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రజలు వచ్చే విధంగా ఏర్పాటు చేయమన్నారు. సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇన్ని వేల కోట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అసలు అమరావతి క్యాపిటల్ సిటీకి 2014-19లోనే 41,000 కోట్లకు యాక్చువల్గా టెండర్లు పిలవటం వర్క్ స్టార్ట్ అయినాయి. 5,000 కోట్ల పైగా యాక్చువల్గా పేమెంట్స్ ఈ యొక్క కాంట్రాక్ట్లు కూడా పే చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడుతూ రాజధాని మీద ఎక్కడ రాజధాని నిర్మించకుండా ఆ పనులన్నీ ఆపేసి కాంట్రాక్ట్ క్లోజ్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేదు, వర్క్స్ కంటిన్యూ చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎన్డీఏ యొక్క ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. ఏమనంటే ప్రభుత్వం రాగానే రాజధాని స్టార్ట్ చేస్తామని. ఆ నేపథ్యంలో వెంటనే రాజధాని స్టార్ట్ చేయడానికి మొదలుపెట్టాం. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, అనేక టెక్నికల్ హర్డిల్స్. అవన్నీ ఓవర్కమ్ కావడానికి 8 నెలలు పట్టింది. ఈ 8 నెలల్లో అనేక హర్డిల్స్ని ఓవర్కమ్ అయ్యి లాస్ట్ 2 మంత్స్లో యాక్చువల్గా టెండర్ పిలవటం జరిగింది. దానికి సిఆర్డీ అథారిటీ 64,000 కోట్లకి టెండర్లు పిలిచేదానికి అనుమతి ఇచ్చింది. ఇంతవరకు సిఆర్డీ వాళ్ళు, ఏడీసీ వాళ్ళు 43,000 కోట్లకి టెండర్లు పిలిచి L1 ఇచ్చారు. బస్ ఇవాళ రేపు కూడా కొన్ని క్లియర్ చేస్తున్నారు. ఏదైతే టెండర్లు పిలిచి సిఆర్డీ రీజన్లో చేసిందో దానికి భారత ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయటం, పునఃప్రారంభం జరుగుతుంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఏమైనా ఇవ్వబోతున్నారు? అంటే ఏ రైతులైతే 2014-19లో ల్యాండ్ పూలింగ్ కోసం అడగంగానే 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నేను నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 58,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా ఇవ్వటం జరిగింది. ఇది వరల్డ్లో రికార్డ్. అయితే ఆ రైతులకి తిరిగి ప్లాట్లు ఇస్తామని, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో సిటీని నిర్మిస్తామని చెప్పడం, దానికి అనుగుణంగానే టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ప్రోగ్రాం జరుగుతుందో ఈ ప్రోగ్రాంకి ఆ రైతులను ఇన్వైట్ చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు స్పెషల్గా
2014-19లో ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్లో యాక్టివ్గా ఉన్న రైతులను పిలవమన్నారు. అదేవిధంగా ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో గత 5 సంవత్సరాల్లో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అమరావతి క్యాపిటల్ సిటీ కోసం. నిన్న దాదాపు 150 మందిని పిలవడం జరిగింది. 29 గ్రామాల నుంచి ప్రతి గ్రామం నుంచి 4-5 ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. వాళ్ళని తీసుకురావడంలో ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం ఏంటంటే 29 గ్రామాల్లో ఉన్న 1,10,000 మంది ప్రజల్ని వారి ద్వారా ఇన్వైట్ చేయాలని. ఈ వాంట్స్ ఇన్వైట్ పర్సనలీ. అందువల్ల నిన్న వచ్చిన 150 మందికి చాలా క్లియర్గా చెప్పారు. 29 గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు రావాలి, నేనే ఇన్వైట్ చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క ఏర్పాటు జరుగుతున్నాయి. అమరావతి కోసం ఆల్రెడీ 33,000 ఎకర్స్ ల్యాండ్ పూలింగ్ చేశారు. ఇంకా 44,000 చేయబోతున్నారంట. ఇలాంటి ప్రపోజల్ అసలు ఉందా? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. అందులో 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. తర్వాత రైతులకు ఏదైతే ప్లాట్లు ఇవ్వాలో ఆ ప్లాట్ ఇచ్చేసాం. అయితే ఈరోజు కేవలం 4,000 ఎకరాలే చేతిలో ఉంది. అయితే ఈ 4,000 ఎకరాలని యాక్చువల్గా అంటే మానిటైజ్ చేసి ఆ వచ్చే డబ్బులతోనే అమరావతి క్యాపిటల్ సిటీ కట్టబడుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజలు కట్టే ట్యాక్స్ ద్వారా కాదు, సెల్ఫ్ సఫిషియెంట్తో చేసే ప్రాజెక్ట్ అని ముందే చెప్పడం జరిగింది. అయితే ఏ రైతులైతే ల్యాండ్స్ ఇస్తే తిరిగి ప్లాట్లు ఇచ్చామో వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. పెరిగిన భూముల విలువ నిలవాలంటే సస్టైన్ కావాలి, ఇంకా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలంటే ఆ భూముల ధరలు పడిపోతాయి. అందుకని ముఖ్యమంత్రి గారు అతనికి అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ దృష్టిలో ఇక్కడ ఇమీడియట్గా సాఫ్ట్ ఇండస్ట్రీస్, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయండి. అవి స్టార్ట్ చేసినప్పుడే ఎంతోమందికి ఉద్యోగం వస్తుంది, ఇక్కడ ప్రజలు ఉంటారు. అయితే స్మార్ట్ ఇండస్ట్రీస్, ఈ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగంటే దేశ విద్యాలయాల నుంచి రాదు. అందుకని ఒక ఎయిర్పోర్ట్ యాక్చువల్గా స్టార్ట్ చేయమన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ గేమ్స్, ఒక స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయమన్నారు. ఇవన్నీ చేయాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే ల్యాండ్ అక్విజిషన్ అయినా చేయాలి, ల్యాండ్ పుల్లింగ్ అయినా చేయాలి. అక్కడ ఉన్న రైతులు, ప్రజాపతులు ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోనని వాళ్ళు యాక్చువల్గా వినతులు ఇచ్చారు. దాని మీద ఎమ్మెల్యేలకి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. గ్రామ కమిటీలు పెట్టి మీటింగ్లు పెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం ల్యాండ్ తీసుకొని యాక్చువల్గా దాని మీద ల్యాండ్ పుల్లింగ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చి మిగతాది డెవలప్ చేస్తాం. అది డెవలప్ చేయడం వల్ల ఆ ఏరియా డెవలప్ అవుద్ది. ఆల్రెడీ 34,000 ఎకరాలు ఏ రైతులు ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా సస్టైన్ అవుతుంది. కీపింగ్ ఆల్ దిస్ సైడ్, అసలు మీకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? అంటే మీ ప్రొఫెషన్కి రాజకీయాలకి సంబంధం లేదు కదా. హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ పాలిటిక్స్? నాకు 1993 నుంచి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా వారితో అసోసియేషన్ ఉంది. వారు కూడా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ మెరిట్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే యొక్క ఇది ఉంది. ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఏంటంటే 1993 నుంచి పరిచయం ఉన్న 2002 నుంచి యాక్చువల్గా పార్టీ ఆఫీస్ హైదరాబాద్లో డైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో ఉండి చేశాను. 2002 నుంచి 2004 నుంచి 2014 దాకా ప్రభుత్వం లేకపోయినా యాక్చువల్గా పార్టీలో చాలా వర్క్ చేశాను. అందువల్ల 2014లో మా ముఖ్యమంత్రి గారు ఒక 3 జిల్లాలు తీసుకొని నువ్వు ఎలక్షన్ చేయమంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలు చేయటం జరిగింది. అక్కడ 39 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 39 కాన్స్టిట్యున్సీలో 25 కాన్స్టిట్యున్సీస్ గెలిచాము. 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే నన్ను ఇన్వైట్ చేశారు. నీలాంటి వాళ్ళు క్యాబినెట్లోకి రావాలి, క్యాబినెట్లోకి రమ్మని అడిగారు. అప్పుడు దాకా నాకు ఆలోచన లేదు నిజంగా. అసలు ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే కావాలని, ఎమ్మెల్సీ కావాలని, రాజ్యసభ మెంబర్ కావాలని ఎప్పుడు ఆలోచన లేదు. సరే, ఒక ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇన్వైట్ చేయటం అంటే ఎడ్యుకేషన్లో ఎన్నో మార్పులు చేశాను, ఎంతో డెవలప్ చేశాను. సరే, రాజకీయాల్లో కూడా వస్తే ఒక ఎడ్యుకేషనే కాకుండా అనేక యాంగిల్లో ప్రజలకు హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకవైపు కాలేజీలు, ఒకవైపు రాజకీయాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే మా పిల్లలకి యాక్చువల్గా మొత్తం అప్పచెప్పేస్తానండి. యాక్చువల్గా మా యొక్క డాటర్స్, అల్లుళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ పూర్తిగా 100% నిమగ్నం ఇచ్చేసుకుంటున్నారు. వాళ్ళకి లాస్ట్ 5 ఇయర్స్లో పూర్తిగా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తాను. ఈరోజు నాకంటే వాళ్ళు చాలా బెటర్గా చేస్తామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అమరావతి కట్టాలన్నది మీ డ్రీమా? అమరావతిలో మీ పేరు అలా ఉండిపోవాలని ఇలా కష్టపడుతున్నారు?
అంటే ఖచ్చితంగానండి అమరావతి రాజధాని ఒక రాష్ట్రానికి రాజధాని కట్టడం అంటే నిజంగా ఇట్ ఇస్ ఎ ప్రైడ్. అటువంటి ఆపర్చునిటీని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు 2014-19లో ఇచ్చారు. వారే స్వయంగా చెప్పిచ్చారు, అమరావతి రాజధాని కట్టే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, చరిత్రలో నిలిచిపోతావు, ఒక మంచి రాజధాని కట్టు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కావాలని. మళ్ళా ఇప్పుడు 2024 నుంచి ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా వారే మళ్ళా మున్సిపల్ శాఖ, అమరావతి రాజధాని శాఖ నీకు ఇస్తున్నాను, ఏదైతే అసంపూర్ణంగా అప్పుడు ఆగిపోయారో దాన్ని పూర్తి చేయమని బాధ్యత ఇచ్చారు. ఖచ్చితంగా వారు ఏదైతే బాధ్యత ఇచ్చి 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ చేయమన్నారో ఆ బాధ్యత ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమరావతి సిటీ ఇంకా నిర్మాణం పూర్తి కాకముందే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు ప్రపోజ్ చేశారు? మీరు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉండింది, అప్పటికే దాదాపు 80 లక్షల పాపులేషన్ ఉండింది. కానీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి ఆలోచించి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ పెట్టుకుంటే పాత ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో 10% ఫ్లైట్లు కూడా దిగవు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే ఏ బెంగళూరు లేకుంటే ఏ బాంబేలోనో ఏ చెన్నైలోనో దిగి బై కార్లో రావాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన దూరదృష్టి ఆలోచించి చేయబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావచ్చి విదేశాల నుంచి ఇండస్ట్రీస్ డైరెక్ట్గా వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గన్నవరం ఉందో ఆ ఎయిర్పోర్టు సరిపోదు, విదేశాల నుంచి ఇండస్ట్రీస్ రావాలంటే, వ్యాపారవేత్తలు రావాలంటే డైరెక్ట్గా రావాలనుకుంటారు, కానీ ఒక దగ్గర ఫ్లైట్ దిగి ఇంకో దగ్గర దిగేదానికి ఇష్టపడరు, వాళ్ళు టైం వేస్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని దూరదృష్టి ఆలోచించి వారు స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద ముందుకు పోతున్నాం. భూములు ఇచ్చిన రైతులు ముందు మా భూములు అభివృద్ధి చేయండి, తర్వాత ఇంకో భూములు తీసుకోండి అని అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలు ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు, ప్రణాళిక చేసాం. 100% 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దీనికి ప్రాసెస్ ఉంది. అంటే క్యాబినెట్లో పెట్టాలి, మళ్ళా యాక్ట్ చేయాలి, ఇవన్నీ చేసి అంతా చేశాక కొంత టైం పడుతుంది. తర్వాత ల్యాండ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవాలి, తీసుకున్న దాన్ని మళ్ళీ లేఅవుట్ డిజైన్ చేయడానికి కనీసం 6 months పడుతుంది. ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ లోపల ఏదైతే ఆల్రెడీ రైతులు ఇచ్చారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వగానే దాని డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రధాని మోడీని పిలవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఒక ఇంటిని ఒక్కసారి నిర్మిస్తారు, ఎన్నిసార్లు పిలుస్తారని అంటున్నారు. దీన్ని ఏమంటారు? అందుకే మా ముఖ్యమంత్రి గారు పునర్నిర్మాణం అన్నారు. 2014-19లో ప్రధానమంత్రి గారి చేతుల మీద యాక్చువల్గా స్టార్ట్ చేశారు. చక్కగా వర్క్ జరుగుతుంది. ఇంతలేక గవర్నమెంట్ పోయింది. గత గవర్నమెంటు 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా చేశారు, వర్క్స్ అన్నీ ఆపేశారు, వాళ్ళు వర్క్స్ ఆపేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రధానమంత్రి చేతులుగానే పునర్నిర్మాణం చేయించాలని 3 సంవత్సరాల పని పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి చేతుల మీదనే అవన్నీ ఇనాగరేషన్ చేసేట్టుగా చేయాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో మేము పోతున్నాము. మే 2న జరిగే ఈ సభలో ప్రధాని మోదీ అమరావతి ప్రజలకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు? అంటే ఇప్పటికే వాళ్ళు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సంబంధించి వాళ్ళు ఆల్మోస్ట్ కొంత సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ ఏడీబీ కానీ ఇచ్చారో దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేకుండా ఇచ్చారు. ఆ లిమిట్ లేకుండా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన బడ్జెట్ అవుతానని చెప్పారు, ఫర్దర్గా కూడా హెల్ప్ చేస్తామని. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారని మేము హోప్ చేస్తున్నాం. అమరావతి ద సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని మీరు అంటున్నారు, కానీ లక్షల కోట్లు అప్పులు తెచ్చి కడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? ఒక పర్ఫెక్ట్ ప్లాన్గా మా ముఖ్యమంత్రి గారు చేశారండి. 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే రైతులకు దాంట్లో యాక్చువల్గా 30% ల్యాండ్ తిరిగి ఇచ్చేసాం ప్లాట్ల రూపంలో, డెవలప్డ్ ప్లాట్ రూపంలో. ఒక 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. ఎందుకంటే మన భారతదేశంలో గ్రీన్ అండ్ బ్లూ ఓన్లీ 10% టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం, అర్బన్ అథారిటీ ప్రకారం 10% పెట్టాలా. కానీ ఈ సిటీలో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. అలా యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీని యాక్చువల్గా డెవలప్ చేస్తున్నాం. ఇందులో ఎటువంటి ఇదేం లేదు. ఖచ్చితంగా అనుకున్న ప్రకారం గ్రీన్ అండ్ బ్లూలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న అప్పులన్నీ తీర్చడం సాధ్యమేనా? అందుకని యాక్చువల్గా ఏదైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో ప్లాట్లు ఇవ్వంగా మిగిలిన దాంట్లో రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ వేస్తున్నాము.
3 కెనాల్స్ అక్కడ కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, ఫ్లడ్ కెనాల్స్ అవి కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డిజైన్ చేయించామంటే నెదర్లాండ్ సిటీ సముద్ర మట్టానికంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. దే ఆర్ ఎక్స్పర్ట్స్. అలా చాలా చక్కగా చేసాం. ఇవన్నీ చేయంగా 4,000 ఎకరాలను పక్కన పెట్టినాం. డెవలప్డ్ ల్యాండ్ 4,000 ఏకర్స్. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఏదైతే అప్పులు తీసుకొస్తున్నామో ఆ అప్పులు తీర్చడానికి ఆ 4,000 ఎకరాలు ఏదైతే డెవలప్ అయిందో ఇంకా కొంత ల్యాండ్ పెరగంగా అవి ఆక్షన్ వేసి ఆ ల్యాండ్ అమ్మి రీపేమెంట్ చేస్తాం. చాలా ఫైనాన్షియల్ చాలా చాలా చక్కగా ప్లాన్ చేసాం. గత ముఖ్యమంత్రి చేసినట్టుగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నంగా చేయాల. వెల్ ప్లాన్. మా ముఖ్యమంత్రి గారికి అపార అనుభవంతో ఒక చక్కటి ప్లాన్ ఇచ్చారు. ఆ 4,000 ఎకరాలని అమ్మటం వల్ల వచ్చేదాంతో ఇక్కడ జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీ విద్యా సంస్థలకి వారసులు ఉన్నారు, మీ రాజకీయ వారసులు ఎవరు? మీ ఇద్దరు అమ్మాయిలో ఎవరికైనా రాజకీయాలకు వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? పిల్లలు చిన్నపిల్లలండి. అయితే ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడపడంలో ఆరితేరుతున్నారు. అందువల్ల ప్రస్తుతానికి అటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ప్రస్తుతం వాళ్ళకైతే కంప్లీట్గా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎందుకంటే నేను పూర్తిగా ఇటు వచ్చేసాను. 365 రోజులు 24 అవర్స్ ఇంటికి వచ్చాను. నేను ఇటు వచ్చి వాళ్ళు ఇక్కడికి వస్తే ఈరోజు 6,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 60,000 మంది ఎంప్లాయీస్ అంటే 60,000 కుటుంబాలు ఈరోజు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. మరొక 60,000 కుటుంబాలు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఉన్నారు. కాబట్టి అంతమందిని అంటే దాదాపు 1,20,000 మంది ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మీద బతుకుతున్నారంటే దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్రైడ్. అందువల్ల మా పిల్లలకు ఒకటే చెప్పాను, ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫస్ట్, మీకు రాజకీయాలనే సెకండ్, కాబట్టి దాని మీదే కొంతకాలం చేయండి అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీ అమ్మాయి శరణి మైండ్ షిఫ్ట్ అనే బుక్ రాశారు కదా, అది మీరు చదివారా? మైండ్ షిఫ్ట్ బుక్ చదివానండి. ఎందుకంటే మా అమ్మాయి ఉద్దేశం ఏంటంటే ఒకటేనండి, తన అనుభవంలో కూడాను నేను మా పిల్లలకు ఒకటే చెప్పాను, ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 2-3 మీద కాకుండా దాంట్లో ఎక్స్పర్ట్ కాండి, తర్వాత మిగతా తీసుకోమని ఆ ఉద్దేశంతో మా షర్ణి పాప యాక్చువల్గా చేస్తూ తన మైండ్ సెట్ని యాక్చువల్గా తనే మార్చుకున్నది. తను మార్చుకొని ఎలా సక్సెస్ అయిందో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు పంజాబ్ కావచ్చు, ఎన్సీఆర్ కావచ్చు, యూపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇండిపెండెంట్గా నారాయణ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంది. ఏ విధంగా తనైతే షిఫ్ట్ చేసుకున్నదో అది 10 మందికి తెలియాలి, 10 మంది కూడా అలా తయారు కావాలని, వాళ్ళకు కూడా తెలియాలని తన అనుభవాన్ని తెలియజేస్తూ ఆ మైండ్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రాసింది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక తండ్రిగా నాకెంతో గర్వంగా ఉంది. మీ అమ్మాయి శరణి రాసిన బుక్కి ఒక గ్రాండ్ లాంచ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి, ఇంకోవైపు చిరంజీవిని పిలిచారు. ముఖ్య కారణం ఏంటి అసలు అంత గ్రాండ్ లాంచ్కి? అంటే యాక్చువల్గా ఆ బుక్ను చూసిన వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేశారు. చాలా బాగా రాసింది, తక్కువ వయసులోనని. అది ముఖ్యమంత్రి గారికి చూపించింది. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చూపిస్తే ముఖ్యమంత్రి గారు చూశారు. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్ చేస్తున్నారు, మీ చేతుల మీద చేయాలంటే వెంటనే ఆయన వస్తానన్నారు. అదేవిధంగా చిరంజీవి గారికి చూపించింది. నేనైతే చిరంజీవి గారి దగ్గర కూడా పోలా, ఆమె పోయింది. యాక్చువల్గా ఆయన నాకు ఇంట్రెస్ట్, నేను వస్తానని చెప్పారు. ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళిద్దరు రావటం జరిగింది. వాళ్ళిద్దరి చేతుల మీద జరిగింది. వాళ్ళిద్దరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఆ పుస్తకాన్ని ఆ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అమరావతి కంప్లీట్ చేయడానికి ఏమైనా డెడ్ లైన్ పెట్టుకున్నారా? ఎలాంటివి ఫస్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? అమరావతి చాలా క్లియర్ కట్ డెడ్ లైన్స్ పెట్టామండి. ఏదైతే అధికారుల కోసం 4,000 అపార్ట్మెంట్లు యాక్చువల్గా బంగళాలు ఫైనలైజ్ చేసాము. అంటే 2014-19లోనే 80% వర్క్ అయిపోయింది. వాటిని పూర్తి చేయడానికి 1.5 year పెట్టాం. 1.5 year లోపల అవి పూర్తవుతాయి, అధికారులకు ఇచ్చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రంక్ రోడ్స్, మేజర్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 165 అడుగుల వెడల్పు, ఒక్క రోడ్డు మాత్రం 195 అడుగుల వెడల్పు. ఈ రోడ్లన్నీ కూడా ఆల్రెడీ 2014-19లో స్టార్ట్ చేసినవి. ఇవన్నీ కూడా 2 yearsలో కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఏదైతే ల్యాండ్ పుల్లింగ్లో రైతులకు తిరిగి ప్లాట్లు ఇచ్చామో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు 2.5 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే 7 ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయో అవి 3 సంవత్సరాల్లో కంప్లీట్. ఈ విధంగా టెండర్లలో ఇచ్చి పక్కాగా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా అవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమరావతి పేరుతో ఇప్పటికీ కూడా మీరు గ్రాఫిక్సే చూపిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఏమంటారు? అసలు వాళ్ళు వచ్చి అక్కడ చూస్తే కదా, ఆడొచ్చి చూస్తే 4,000 అపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. అంటే నేను మీకు 1.5 year అంటున్నాను, అవి యాక్చువల్గా 9 monthsలోనే పూర్తయిపోతాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూడాలా, ఊరినే గ్రాఫిక్ అంటే కాదు, వాళ్ళకి
ఆ యొక్క చూడాలా చూస్తామనే నాలెడ్జ్ కూడా లేదు. ఏదో చెప్పాలా మనం మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది. అందుకనే మేము పెద్ద మాట్లాడటం లేదు. 3 సంవత్సరాలు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉండారు, చేసి చూపించడం జరుగుతుంది. ప్రధాని మోడీ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. ఇది ఒక పార్టీ ఫంక్షన్ కాదండి, ఇది రాష్ట్ర ఫంక్షన్. ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు పిలవాలో వాళ్ళందరినీ ప్రోటోకాల్ వాళ్ళు పిలిచేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు మారిన అమరావతి మారకుండా, రాజధాని మారకుండా ఎలాంటి ఇది చేస్తున్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రైతులను పిలిచి 150 మందితో మాట్లాడితే వాళ్ళు అనేక విషయాలు మాట్లాడుతూ అతి ముఖ్యమైనది ఇది అడిగారండి. పార్లమెంట్లో ఒక యాక్ట్ పెట్టి అమరావతి రాజధాని ఇదే పర్మనెంట్గా ఉండేటట్టుగా చేయండి అని ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అవన్నీ మాట్లాడి ప్రధానితో కూడా మాట్లాడి అది వీలైతే పార్లమెంట్లో పెట్టి చేసేదానికి నేను ప్రయత్నిస్తానని రైతులకు చెప్పడం జరిగింది. రైతుల్లో ఒక భయం ఉంది, 10 సంవత్సరాలు అయినా ఇది జరగట్లేదు అని. దాన్ని మీరేమంటారు? ఎలాంటి భరోసా ఇవ్వగలరు? అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే ఈ ల్యాండ్ పుల్లింగు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి టోటల్గా 1 year పట్టింది. తర్వాత లేఅవుట్కి యాక్చువల్గా సింగపూర్ వాళ్ళు చేశారు. యాక్చువల్గా దానికి మరొక 8 months పట్టింది. అంటే అక్కడికే 1.5 year అయిపోయింది. తర్వాత బిల్డింగ్స్ కట్టడానికి నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళు యాక్చువల్గా ప్రపంచంలో ఉన్న టాప్ 10లో 1 డిజైనర్స్ వాళ్ళకిస్తే వాళ్ళు డిజైన్ చేయడానికి మరొక 1 year పెట్టింది. అంటే సమయం అంతా డిజైన్ చేయడానికే సరిపోయింది. అక్కడ కన్స్ట్రక్షన్స్ మేము ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి దానికి కేవలం ఒక 8 months మాత్రమే ఉండింది. లేకుంటే అప్పుడే అయిపోయింది. ఇంకొక 1.5 year కానీ ఉంటే మేజర్ అయిపోయింది. అది ఈసారి అటు కాకుండా చాలా పక్కా ప్లాన్తో చేసి, ఎందుకంటే ఏ హడ్డిల్స్ ఉండే హడ్డిల్స్ అన్నీ అయిపోయినాయి, లేఅవుట్స్ అయిపోయినాయి, రైతులకి యాక్చువల్గా ప్లాట్లు ఇచ్చేసాము. కేవలం వర్క్ మాత్రమే 2వ తేదీ ప్రధాని పునర్నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్ వేస్తే ఇమీడియట్గా వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది. నారాయణ గారు బాగా యాక్టివ్గా ఉంటారు, బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, తొందరగా నడుస్తారు అని బయట బాగా టాక్ ఉంది. అసలు మీ ఎనర్జీకి కారణం ఏంటి సార్? మైండ్ సెట్. అసలు మీ డైట్ ఏంటి సార్? వాట్ ఈస్ నా డైట్ నార్మల్ డైట్ అనండి, సింపుల్ డైట్ ఉంటుంది. పెద్ద ఫుడ్ ప్రేరణ కాదు, నార్మల్ డైట్. అసలు అమరావతి అంటే నారాయణ, నారాయణ అంటే అమరావతి అని అంటున్నారు. ఇది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ చేసినప్పుడు కూడా నేను 58 రోజులు రైతులతోనే ఉన్నాను. 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి అర్ధరాత్రి కాదు, 15 దాటి 2015 ఫిబ్రవరి 28 కాకుండా పక్క రోజు మార్నింగ్ 8 దాకా ఇచ్చారు ల్యాండ్ పుల్లింగ్. క్యూలో నిలబడి ప్రతి విలేజ్ తిరిగా. ఎవరైనా 1 ఎకరా ఇస్తానన్నా వాళ్ళ ఇంటికి పోయి అవేర్నెస్ చేశాను. అంటే అది ఇవ్వటం వల్ల వాళ్ళకి జరిగే బెనిఫిట్ ఏంది, రైతులు ఏ విధంగా బెనిఫిట్ అవుతారు, ఇక్కడ ఎలాంటి రాజధాని వస్తుంది, వాళ్ళకి ఏదైనా సమస్యలున్నా అప్పటికప్పుడే ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోన్ చేయటం, వారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవటం, రైతులకు చెప్పడం. రైతులు కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో 58,000 ఎకరాలు యాక్చువల్గా ఇచ్చారు. ఇదంతా ఒక దానికి, ఎందుకంటే ప్రపంచంలో ఇంత షార్ట్ పీరియడ్లో 34,000 ఎకరాలని ఒక్కటంటే ఒక్కటి కూడా లిటిగేషన్ లేకుండా చేసినందుకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2, 3 సంవత్సరాలు ఒక మంచి రాజధాని కట్టి చరిత్రలో నిలవాలనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మేకింగ్ అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్, RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.